హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో ఏంటంటే టమాటా బజ్జీ అండి. ఫ్రెండ్స్, ఇది అందరికీ ఫేవరెట్ డిష్ అండి. ఇది ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. నేను ఇంట్లో వాటితోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫ్రెండ్స్, నేను ముందుగానే 3 టమాటాని శుభ్రంగా వాష్ చేసేసి తడి లేకుండా తుడిచేసి పెట్టానండి. ఫ్రెండ్స్, మీరు టమాటాలని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు, తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చండి. ఫ్రెండ్స్, అలాగే టమాటాలు డైరెక్ట్గా మనం ఫ్రిడ్జ్లోంచి తీసేసి బజ్జీలను వేసుకోకూడదండి, బయట పెట్టుకుని వేసుకోవాలి. లేకపోతే టమాటా బజ్జీ అంత బాగోదు, లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా బజ్జీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, టమాటా బజ్జీని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి శనగపిండిని వేసేసుకోవాలండి. దాంట్లోకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే వంట సోడాని చిటికెడు వేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మనకి కొంచెం ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేసిన సాల్ట్ పిండిలోకి బాగా కలిసిపోయిన తర్వాత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, మరీ పలుచగా ఉండకూడదండి, మరీ గట్టిగా ఉండకూడదు ఈ పిండి. ఫ్రెండ్స్, మనం పిండి కలుపుకునే విధానం బట్టి మనకి బజ్జీ అనేది బాగా వస్తుందండి. ఫ్రెండ్స్, ఇలా బాగా కలుపుకోవాలండి పిండి. అప్పుడే మనకి పిండి గోళగా వచ్చి బాగుంటుంది, లేకపోతే బజ్జీ గట్టిగా అయిపోతుందండి. ఫ్రెండ్స్, మనం పిండి వేసిన తర్వాత ఇలా ఒక్క నిమిషం పాటున ఇలా కలుపుతూ ఉండాలండి. ఫ్రెండ్స్, చూడండి, మనకి పిండి అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందామండి. ఫ్రెండ్స్, బజ్జీలు వేసుకునేటానికి పిండిలోని టమాటాలు వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలాగా మనకి పిండి అంతా టమాటా మీద అప్లై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మనకి స్పూన్తో వీలుగా ఉంటే స్పూన్తో వేసుకోవచ్చండి, లేకపోతే చేత్తో వీలుగా ఉంటే చేత్తో వేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, బజ్జీలు వేసుకోవడానికి నేను ముందుగానే